మమ్మల్ని సర్పంచ్గా గెలిపించినందుకు మా పాలకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామంలో ఏ పని నచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీద నమ్మకంతో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మా మీద ఎంతో నమ్మకంతో గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు మా పాలకవర్గం తరఫున జీవితాంతం రుణపడి ఉంటాం. ఏదైతే గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి గత 20 సంవత్సరాలుగా మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క సమస్య నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా. మా వంతుగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా మేము మొన్న ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళు మాకు గుర్తు చేశారు. ఎవరైనా అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని పార్టీల నాయకులను కలుపుకొని అందరి సపోర్ట్తో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని మా ఆకాంక్ష ఉంది. కాబట్టి మా పాలకవర్గము అన్ని పార్టీల నాయకులు, మా పార్టీ అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు పోతాం. భవిష్యత్తులో రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చినాం. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. మేము ఏదైతే హామీ ఇచ్చినామో మేము గెలిచిన వెంటనే స్వచ్ఛందంగా లైట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్తున్నాము. నీళ్లు కూడా 100% వాటర్ కూడా డైలీ ఒక్కరోజు తప్పించి ఒక్కరోజు అన్ని వాడలకు ఇస్తున్నాము. రెండవది డ్రైన్లు అండ్ రోడ్డు క్లీనింగ్ చేస్తున్నాము. మా వర్కే తెల్లారితే 24 hours గ్రామంలో అభివృద్ధి చేయడానికి మేము ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని అత్యధిక మేరకు గెలిపించినందుకు ఈ 5 సంవత్సరాల కాలం మీకు రుణపడి ఉంటాం. గ్రామంలో ఏ సమస్య ఉన్నా గౌరవ సర్పంచ్ గారిని డైరెక్ట్ కలవండి. మీకు డైరెక్ట్ ఏ పని అయినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 24 గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోండి. ఎన్ని సమస్య అయినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారం తీసుకుంటాం. మాకు సహకరించినటువంటి మహిళా సోదరిమణులకు, మా యువతరానికి మరియు గ్రామ ప్రజలందరికీ, గ్రామ నాయకులకు, మాజీ సర్పంచ్లకు అందరికీ ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అందరూ మాకు తోడు వెన్నంటూ ఉంటూ మమ్మల్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే పాలకవర్గం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.